హాయ్ అశుతోష్. మనం ఇప్పుడు మంచి కథ చెప్పుకుందాము. ఓకే, స్టోరీ టైం. కథ పేరేంటి? ద థర్స్టీ క్రో, దాహంతో ఉన్న కాకి. ఓకే, ద థర్స్టీ క్రో. Once a crow was feeling very thirsty. He looked for water here and there. At last he saw a pot of water. But there was very little water in the pot. The crow thought of a plan. He picked up some small stones one by one and put them into the pot. The water came up. The crow drank the water. Okay, now in తెలుగులో చెప్పుకుందాం. దాహంతో ఉన్న కాకి. ఒకసారి ఏమైందంటే, ఒక కాకికి చాలా దాహం వేసింది, చాలా విపరీతంగా దాహం వేసింది. దాహం వేస్తే ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి. అన్ని చోట్ల చూసింది, అన్ని చోట్ల అంతా వెతికింది, కానీ ఎక్కడ మంచినీళ్ళు దొరకలేదు. వెతగ్గా దానికి అప్పుడు ఒక కుండ, పాట్ కనబడింది. అయితే ఆ పాట్లో చూస్తే నీళ్ళు అడుక్కున్నాయన్నమాట. కొంచెమే ఉన్నాయి, అడుక్కి ఉన్నాయి. కానీ దానికి అందదు కదా, అది ఎలా తాగుతుంది? దానికి కష్టం కదా, ఎలా తాగుతుంది? అప్పుడు ఆలోచించింది కాకి, ఏం చేయడం అబ్బా, ఎలా నీళ్లు తాగాలి అని ఆలోచించింది. అప్పుడు కాకికి ఒక ఐడియా వచ్చింది, ఒక ఉపాయం తట్టింది. ఏంటది? పక్కనే ఉన్న గులకరాలు ఉన్నాయి కదా, పక్కన ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా, పక్కన గులకరాళ్ళు, రాళ్ళు, చిన్న చిన్న గులకరాళ్ళు, అవి తీసి 1 by 1 ముక్కుతో ఒకదానితో ఒకటి అన్ని నీళ్ళలో వేసింది. వేస్తే అప్పుడేమయ్యాయి? నీళ్ళు పైకి వచ్చాయి. రాళ్ళు అడుక్కి వెళ్ళిపోయి నీళ్ళు పైకి వచ్చాయి. అప్పుడు చక్కగా నీళ్ళన్నీ తాగేసింది. దాహం తీరిపోయింది. అప్పుడు కావు 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 నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. దీనివల్ల మనకి ఏంటి అర్థమవుతుంది? మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉపాయంతో ఆ సమస్యని జయించాలి, తీర్చుకోవాలి. ఓకేనా అశుతోష్? అశు ఎలా ఉంది కదా, బాగుందా? ఓకే ఓకే అశు, బాయ్. ఈ కథ నువ్వు చెప్పాలి మళ్ళీ. ఓకే, బాయ్ బాయ్ అశు. హాయ్ అశుతోష్. మనం ఇప్పుడు మంచి కథ చెప్పుకుందాము. ఓకే, స్టోరీ టైం. కథ పేరేంటి? ద థర్స్టీ క్రో, దాహంతో ఉన్న కాకి. ఓకే, ద థర్స్టీ క్రో. Once a crow was feeling very thirsty. He looked for water here and there. At last he saw a pot of water. But there was very little water in the pot. The crow thought of a plan. He picked up some small stones one by one and put them into the pot. The water came up. The crow drank the water. Okay, now in తెలుగులో చెప్పుకుందాం. దాహంతో ఉన్న కాకి. ఒకసారి ఏమైందంటే, ఒక కాకికి చాలా దాహం వేసింది, చాలా విపరీతంగా దాహం వేసింది. దాహం వేస్తే ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి. అన్ని చోట్ల చూసింది, అన్ని చోట్ల అంతా వెతికింది, కానీ ఎక్కడ మంచినీళ్ళు దొరకలేదు. వెతగ్గా దానికి అప్పుడు ఒక కుండ, పాట్ కనబడింది. అయితే ఆ పాట్లో చూస్తే నీళ్ళు అడుక్కున్నాయన్నమాట. కొంచెమే ఉన్నాయి, అడుక్కి ఉన్నాయి. కానీ దానికి అందదు కదా, అది ఎలా తాగుతుంది? దానికి కష్టం కదా, ఎలా తాగుతుంది? అప్పుడు ఆలోచించింది కాకి, ఏం చేయడం అబ్బా, ఎలా నీళ్లు తాగాలి అని ఆలోచించింది. అప్పుడు కాకికి ఒక ఐడియా వచ్చింది, ఒక ఉపాయం తట్టింది. ఏంటది? పక్కనే ఉన్న గులకరాలు ఉన్నాయి కదా, పక్కన
ఇవి ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా, పక్కన గులకరాళ్ళు రాళ్ళు, చిన్న చిన్న గులకరాళ్ళు, అవి తీసి 1 by 1 ముక్కుతో ఒకదానితో ఒకటి అన్ని నీళ్ళలో వేసింది. వేస్తే అప్పుడు ఏమయ్యాయి, నీళ్ళు పైకి వచ్చాయి. రాళ్ళు అడుక్కి వెళ్ళిపోయి నీళ్ళు పైకి వచ్చాయి. అప్పుడు చక్కగా నీళ్ళన్నీ తాగేసింది. దాహం తీరిపోయింది. అప్పుడు కావు 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 నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. దీనివల్ల మనకి ఏంటి అర్థమవుతుంది, మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉపాయంతో ఆ సమస్యని జయించాలి, తీర్చుకోవాలి. ఓకేనా అశుతోష్? అశు ఎలా ఉంది కదా, బాగుందా? ఓకే ఓకే అశు, బాయ్. ఈ కథ నువ్వు చెప్పాలి మళ్ళీ. ఓకే, బాయ్ బాయ్ అశు. హాయ్ అశుతోష్, మనం ఇప్పుడు మంచి కథ చెప్పుకుందాము. ఓకే, స్టోరీ టైం. కథ పేరేంటి? ద థర్స్టీ క్రో, దాహంతో ఉన్న కాకి. ఓకే, ద థర్స్టీ క్రో. Once a crow was feeling very thirsty. He looked for water here and there. At last he saw a pot of water. But there was very little water in the pot. The crow thought of a plan. He picked up some small stones one by one and put them into the pot. The water came up. The crow drank the water. Okay, now in తెలుగులో చెప్పుకుందాం. దాహంతో ఉన్న కాకి. ఒకసారి ఏమైందంటే, ఒక కాకికి చాలా దాహం వేసింది, చాలా విపరీతంగా దాహం వేసింది. దాహం వేస్తే ఏం కావాలి, మంచినీళ్ళు కావాలి. అన్ని చోట్ల చూసింది, అన్ని చోట్ల అంతా వెతికింది, కానీ ఎక్కడ మంచినీళ్ళు దొరకలేదు. వెతగ్గా దానికి అప్పుడు ఒక కుండ, పాట్ కనబడింది. అయితే ఆ పాట్లో చూస్తే నీళ్ళు అడుక్కున్నాయన్నమాట. కొంచెమే ఉన్నాయి, అడుక్కి ఉన్నాయి. కానీ దానికి అందదు కదా, అది ఎలా తాగుతుంది? దానికి కష్టం కదా, ఎలా తాగుతుంది? అప్పుడు ఆలోచించింది కాకి, ఏం చేయడం అబ్బా, ఎలా నీళ్లు తాగాలి అని ఆలోచించింది. అప్పుడు కాకికి ఒక ఐడియా వచ్చింది, ఒక ఉపాయం తట్టింది. ఏంటది? పక్కనే ఉన్న గులకరాలు ఉన్నాయి కదా, పక్కన ఇవి ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా, పక్కన గులకరాళ్ళు రాళ్ళు, చిన్న చిన్న గులకరాళ్ళు, అవి తీసి 1 by 1 ముక్కుతో ఒకదానితో ఒకటి అన్ని నీళ్ళలో వేసింది. వేస్తే అప్పుడు ఏమయ్యాయి, నీళ్ళు పైకి వచ్చాయి. రాళ్ళు అడుక్కి వెళ్ళిపోయి నీళ్ళు పైకి వచ్చాయి. అప్పుడు చక్కగా నీళ్ళన్నీ తాగేసింది. దాహం తీరిపోయింది. అప్పుడు కావు 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 నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. దీనివల్ల మనకి ఏంటి అర్థమవుతుంది, మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉపాయంతో ఆ సమస్యని జయించాలి, తీర్చుకోవాలి. ఓకేనా అశుతోష్? అశు ఎలా ఉంది కదా, బాగుందా? ఓకే ఓకే అశు, బాయ్. ఈ కథ నువ్వు చెప్పాలి మళ్ళీ. ఓకే, బాయ్ బాయ్ అశు.